సో ఇప్పటి వరకు హాయ్లాండ్ విన్నర్స్ ఎంతమంది అయ్యారంటే 6 అయ్యారు. ఫస్ట్ విన్నర్ గెరా చిన్నారావు, రెండో విన్నర్ గెరా శ్రీనివాసరావు అయ్యాడు, మూడో విన్నర్ గెరా సంజయ్ రాణ్ మేడం, నాలుగో విన్నర్ అలివేలు మంగ మేడం, ఐదో విన్నర్ గెరా స్వామిదాస్, ఆరో విన్నర్ పి రాజశేఖర్. ఈరోజు పి రాజశేఖర్ కాంటెస్ట్ విన్నర్ అవ్వటానికి గల కారణం ఆయన కింద కూడా లెఫ్ట్ రైట్ యాక్టివ్ టీం. ఒకవైపు చంద్రశేఖర్ సిల్వర్ లీడర్, యాక్టివ్ లీడర్. ఆయన కింద గో రమేష్ సార్ సిల్వర్ లీడర్, యాక్టివ్ లీడర్. ఆయన కింద కార్తిక్ సార్ బ్రాంజ్ లీడర్, యాక్టివ్ లీడర్. ఆయన కింద గోపాల్ సార్ యాక్టివ్ లీడర్. అంటే నలుగురు, ఇద్దరేమో బ్రాంజ్ లీడర్స్, ఇద్దరేమో సిల్వర్ లీడర్స్, నలుగురు లీడర్స్ యాక్టివ్గా ఉన్నారు. ఎవరు? రాజశేఖర్ సార్ అనే వ్యక్తికి. ఈ నలుగురు ఆయన కింద టీం వాళ్ళు ప్రతి ఫంక్షన్కి వస్తున్నారు, ప్రతి మీటింగ్కి వస్తున్నారు. మొన్న సిబిటీకి వచ్చారు. ఏది 600 కిలోమీటర్ల దూరం నుంచి కూడా, 600 కిలోమీటర్స్ దూరం నుంచి కూడా సిబిటి వికాస్ గురించి మీటింగ్ వచ్చారు. అలానే మన ర్యాంక్ రత్న అవార్డు మీటింగ్ వచ్చారు. అండ్ రేపు సక్సెస్ బ్రీడ్ సెమినార్ కూడా కాంట్రిబ్యూషన్ పంపించేశారు. ఎవరు ఇతను కార్తీక్ పంపించాడు, మిగతా కూడా పంపిస్తున్నారు. అంటే యాక్టివ్ టీం పెట్టుకున్నాడు రాజశేఖర్ సార్. అలానే రెండో వైపు కూడా ఫస్ట్ ఆయన ఏం చేశాడంటే ఒకవైపు గట్టిగా ఫోకస్ చేసుకుంటూ ముందు ఒకవైపు టీం స్ట్రాంగ్ చేసుకుని వచ్చాడు. ఇప్పుడు రెండో వైపు టీం కూడా ఫోకస్ చేసుకుంటున్నాడు. రెండో వైపు టీం కూడా ఇప్పుడు మంచి టీం వచ్చేసింది. ఈరోజు హాయ్లాండ్ విన్నర్ అయిపోయాడు. హాయ్లాండ్ విన్నర్. ఒక వ్యక్తి విన్నర్ కావాలి అంటే సింగిల్ గా వర్క్ చేస్తే విన్నర్ కాలేదు. టీంతో కలిసి పనిచేస్తేనే విన్నర్ అవుతారు. టీం వర్క్ చాలా ఇంపార్టెంట్. ఈ టీం వర్క్ ఎంత మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం అంటే, ఈ రోజు నేను డైమండ్ అయ్యానంటే ఇది నేను ఒక్కడిని చేసిన పని అయితే కాదు. నేను చేసిన పని ఏదైనా ఉంది అంటే నా కింద ఒక టాప్ 20 టీం ఉంది. ఆ టాప్ 20 టీం ని నేను వదిలిపెట్టకుండా వాళ్ళతో నేను కలిసి పనిచేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాను. వాళ్ళ లెవెల్లో వాళ్ళ అచీవ్మెంట్ చేశారు. ఈ 20 మంది తలా ఒక 500 లీడ్లు తెచ్చారు. 500 కాదులే, తలా 300 400 తెచ్చారు. ఎస్ అన్నో 20 మంది 400 లీడ్లు తెస్తే నాకేమైంది చెప్పండి. 20 ఇంటూ 400 ఏమైంది? 20 ఇంటూ 400 ఎంత అయింది? 8,000. అది 8,000. ఈరోజు గ్యారా చిన్నారా ఉంటే గ్యారా చిన్నారా కాదు. మీలాంటి వ్యక్తులు ఒక 20 మంది, మాధవరాజు సార్ దగ్గర నుంచి ఒక 400 500 టీము, లీనా మేడం దగ్గర నుంచి, మీరా మేడం, ఆడ గణేష్ సార్ వీళ్ళందరి దగ్గర నుంచి, రాజశేఖర్ సార్ వీళ్ళందరి దగ్గర నుంచి ఒక 1500 టీం. అలానే గేరా శ్రీనివాస్ దగ్గర నుంచి ఒక 1500 టీం. సో ఇలా గోపిశ్రీ మేడం దగ్గర నుంచి, మల్లికార్జున సార్ దగ్గర నుంచి, ఇట్లా చాలా మంది లీడర్ల దగ్గర నుంచి వచ్చిన టీమే నాకు ఈ రోజు 8000 టీం అయింది. నేను ఒక్కడే ఎంతమంది గడపలకు వెళ్ళాలి, ఎన్ని ఎన్ని చోట్ల తిరగాలి, ఎంతమందిని కలవాలి సార్, నా వల్ల అయింది అది? చెప్పండి, నా అయిద్దా? నేను అంతమందికి ప్లాన్లు చెప్పగలనా? నేను అంతమందికి ఫాలోఅప్ చేయగలనా? అంతమంది డీటెయిల్ క్లోజ్ చేయగలనా? నేను తిరగగలనా? నా వల్ల అయిద్దా? బట్ నేను హార్డ్ వర్క్ చేయలేదండి, స్మార్ట్ వర్క్ చేశాను. నిన్న ర్యాంక్ రత్న అవార్డు బిజినెస్ బిల్డింగ్ సెమినార్ లో కూడా చాలా మంది నాకన్నా ముందు చేరిన వాళ్ళు కూడా నాకన్నా వెనక ర్యాంకులు తీసుకున్నారు. నేను ముందు ర్యాంక్ ఫాస్ట్ గా అయిపోయాను అంటే కారణం నేను చేసిన సక్సెస్ సీక్రెట్, నా ఫార్ములా ఏంటి అయ్యా అంటే ట్రైనింగ్, మీటింగ్, ఫంక్షన్లు, సెమినార్లు ఇవే నేను చేశాను. ఇది చేయడం బట్టి నేను ఈ బిజినెస్ లో సక్సెస్ అయ్యాను, ఫాస్ట్ గా అయ్యాను సార్. ఈరోజు యాక్టివ్ టీం పెట్టుకున్న వ్యక్తులందరూ వాళ్ళ వాళ్ళ కింద టీంలో వాళ్ళందరినీ ఇలానే చేసుకోబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు. అర్థమైందా? ఈరోజు రాజశేఖర్ సార్ అనే వ్యక్తి కూడా నాకు బాగా గుర్తుందనమాట. ఒకరోజు దిశాకు వచ్చాడు. దిశాకు వచ్చినప్పుడు ఒకడే వచ్చాడు స్టార్టింగ్. దిశాకు వచ్చిన తర్వాత నుంచి ఇక తెల్లారి మార్నింగ్ చూస్తుంటే ప్లాన్స్, ఒక ప్లాన్ కంప్లీటెడ్, 2 ప్లాన్లు కంప్లీటెడ్, 3 ప్లాన్లు కంప్లీటెడ్, ఇలా ఫోటోలు వస్తాయి ఆ వ్యక్తి. ఎవరు ఇతను అని చెప్పేసి నేను లీనా మేడం అడిగాను. అప్పుడు లీనా మేడం చెప్పారు. లీనా మేడం అడిగితే, గురుజీ ఇతను పేరు రాజశేఖరు, ఆ, దిశాకు వచ్చారు గురుజీ, దిశాకు వచ్చిన కానీ కంప్లైంట్ ఇస్తున్నాడు, వర్క్ చేస్తున్నాడు గురుజీ అని చెప్పి. అంతే మరి.
ఒకసారి ఒక మీటింగ్, ఒక ఫంక్షన్, ఒక సెమినార్ ఒక వ్యక్తి తాలూకు లైఫ్ స్టైల్ మార్చేసింది. ఆ రోజు దిశాకు వచ్చేది ఫిక్స్ అయిపోయాడు. చాలా మంది వాళ్ళ అప్లైన్ లో ఉన్నా లేకపోయినా, కొంతమంది అప్లైన్స్ ఉండరు, అప్లైన్స్ ఎవరు సపోర్ట్కి రారు కొంతమందికి. అంటే ఎవరు సక్సెస్ఫుల్ అప్లైన్స్ వాళ్ళకి లీడర్షిప్ ఉంటారు అనమాట. అలాంటప్పుడు చాలా మంది వ్యక్తులు నాకు ఎవరు సపోర్ట్ చేయలే, నాకు ఎవరు రాలేని వెళ్ళిపోతారు. బట్ ఈ రాజశేఖర్కి లీడర్షిప్ అప్లైన్ వేరే వ్యక్తి ఉన్నా కానీ అతని సపోర్ట్కి లేకపోయినా కూడా పైన ఉన్న లీనా మేడం దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని ఈరోజు హాయిలాండ్ విన్నర్ అయిపోయాడు. ఈ నెలలో ఇంకా నాకు తెలిసి బ్యాంకర్ కూడా విన్ అవుతాడు అనుకుంటాను. సో ఎందుకంటే వర్క్ పరంగా జరుగుతుంది కాబట్టి బ్యాంకర్ కూడా కంప్లీట్ చేయొచ్చు. అండ్ ప్లాటినం కూడా అంటే సిల్వర్ లోనే ఉన్నాడు, అతనికైతే టీమ్ లోనే ఇద్దరు ముగ్గురు సిల్వర్స్ ఉన్నారు. రెండో వైపు ఇప్పుడే ఫోకస్ చేసుకున్నాడు కదా. సో ఆల్మోస్ట్ ప్లాటినం అవ్వచ్చు, గోల్డ్ కూడా అవ్వచ్చు అనమాట గట్టిగా అనుకుంటే. ఎందుకంటే గోల్డ్ దాకా అతనికి ఆల్రెడీ పవర్లోకి వెళ్ళిపోయింది అట్లా. సో ఇలా కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉంటే ఎవరైనా కూడా టార్గెట్లు విన్ అవ్వచ్చు. ఇలానే మీకు కూడా అప్రిషియేషన్ జరిగింది. ఒక రోజంతా మీ గురించి అప్రిషియేషన్ జూమ్ లో జరిగింది అనమాట. సో మరి మీ అందరూ బిగ్ క్లాప్స్ తో సో ఈ రోజు కాంటెస్ట్ హైలైట్ కాంటెస్ట్ విన్నారు, 6వ కాంటెస్ట్ విన్నారు అంట. సో గ్రేట్ లెజెండ్ అని చెప్పుకోవచ్చు. రాజశేఖర్ సార్కి అండ్ వాళ్ళ అప్లైనర్లు సో లీనా మేడంకి, సో ఇద్దరికి కూడా బిగ్ రౌండ్ అప్లాస్ చేస్తూ కంగ్రాచులేషన్ చేద్దాం. బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ టు సో పర్మనెంట్ టీమ్ లెజెండ్ లీడర్ రాజశేఖర్ సార్ కోసం ఒకసారి బిగ్ క్లాప్స్ తో కంగ్రాచులేషన్, బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ టైగర్స్, బిగ్ క్లాప్స్ సార్ కోసం. బిగ్ క్లాప్స్ Congratulations and celebration when I tell everyone that you're in love with me. బిగ్ క్లాప్స్. Congratulations and jubilation. సో రైట్, రాజశేఖర్ సార్ కి బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ చెప్పొచ్చు. ఎవరైనా అప్లైన్ డౌన్లైన్స్ క్రాస్ లైన్స్ ఎవరైనా సరే థాయిలాండ్ విన్నర్ Congratulations, అడ్మిట్ చేసి Rajశేఖర్ పంపించండి. sir. Big congratulations, sir, Rajశేఖర్ sir. Big congratulations, sir, Rajశేఖర్ sir. Thank you, madam. Thank you. Big congratulations, sir, Rajశేఖర్ sir. బిగ్ కంగ్రాచులేషన్ సార్ రాజశేఖర్ సార్. నెక్స్ట్ డౌన్ లైన్ కూడా హైలాండ్ విన్ అవ్వాలి సార్. ఆల్ ది బెస్ట్ సార్. Big congratulations, Rajశేఖర్ sir. Big congratulations, sir, Rajశేఖర్ sir. Big congratulations, Rajశేఖర్ sir. Big congratulations, Rajశేఖర్ sir. Thank you, sir. రైట్, గాడ్ బ్లెస్ యూ టైగర్స్, అందరు కూడా గాడ్ బ్లెస్ యూ. సో సో రాజశేఖర్ సార్ మాట్లాడే ముందు వాళ్ళ అప్లైన్ లీనా మేడంతో మాట్లాడదాం. లీనా మేడం వెల్కమ్. జై మగుర్జీ, గుడ్ మార్నింగ్ మగుర్జీ. జూమ్ లో ఉండే వాళ్ళకందరికీ గుడ్ మార్నింగ్ మగుర్జీ. మగుర్జీ ముందుగా సార్కి బిగ్ కంగ్రాచులేషన్ సార్. మగుర్జీ డ్రీమ్ అయితే పెట్టుకున్నారు మగుర్జీ, టార్గెట్ ఈసారి టార్గెట్ విన్ అవ్వాలా, ర్యాంకులు అవ్వాలా అనేసి. టీం కూడా మగుర్జీ దానికి తగినట్లు టైం అనేది ఇస్తున్నారు మగుజీ. ఎక్కువ ప్లాన్లు అంటే కింద టీమ్స్ కూడా డ్రీమ్ పెట్టుకున్నారు మగుజీ. ఖచ్చితంగా మగుజీ కింద ఉండే వాళ్ళని కూడా టార్గెట్ విన్ చేపిస్తాం మగుజీ. వాళ్ళని కూడా టార్గెట్ విన్ అయ్యేట్లు, హైలాండ్ విన్ అయ్యేట్లు చూస్తాను మగుజీ. థ్యాంక్ యూ మగుజీ, మీ బ్లెస్సింగ్. సో గ్రేట్ గ్రేట్ లీనా మేడం, ఫస్ట్ అచీవర్ పర్మనెంట్ టీం నుంచి. సో ఫస్ట్ అచీవర్ కదండి. ఎస్ మగుజీ. సో రైట్, ఇంకా మోర్ అచీవర్స్ అయ్యేలాంటి చూసుకోండి. సో ఇప్పటి వరకు అచీవర్స్ లో పర్మనెంట్ టీం నుంచి ఒక అచీవర్ ఉన్నారు, ఖమ్మం టీం నుంచి ఒకళ్ళు ఉన్నారు, అమరావతి టీం నుంచి ఒకళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఇక నేను, స్వామిదాసు, సంజయ్ మేడం అంటే సీనియర్ లీడర్ కాబట్టి మా ముగ్గురు తీసేయండి. అంటే 3 టీం నుంచి ముగ్గురు వచ్చారు. సో మిగతా టీంలో ఇంకా ఎవరు అచీవర్స్ రాలేదు. అచీవర్స్ వచ్చేలా చూసుకోండి. సో గాడ్ బ్లెస్ యూ లీనా మేడం, ఎక్కువ మంది Thank అచీవర్స్ you, వచ్చేలా చూసుకోండి. ఓకేనా? రైట్ ఖచ్చితంగా మగుజీ. థ్యాంక్ యూ మగుజీ. రైట్. సో రైట్, నెక్స్ట్ రాజశేఖర్ సార్ వెల్కమ్ లెజెండ్, గాడ్ బ్లెస్ యూ టైగర్. హైలాండ్ విన్నర్ అయిపోయావు, త్వరగా బ్యాంక్ అకౌంట్ కంప్లీట్ చేసి ఎక్కువ మంది మీ కింద లెఫ్ట్ రైట్ టీమ్ లో ఎక్కువ మంది అచీవర్స్ అయ్యేలా చూసుకోండి. వెల్కమ్ టైగర్. Thank you, Marji. Good morning, Marji. Zoom లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ Marji. ఈ అవకాశం ఇచ్చిన కోటి ధన్యవాదాలు Marji. Marji, నాకు 3 feet ద్వారా డంకనాచారి అనేసి ఒక సార్ పరిచయం అయినాడు Marji. ఆ సార్ మీద మా గురుమాత ఆ సార్ని చూసి పూర్తిగా డ్రీమ్ పెట్టుకుని ఆ సార్ని విన్ చేయించాల గ్యారంటీ ఈ టార్గెట్ లో అనేసి. దాని వల్లనే నేను అవ్వగలిగినాను గురూజీ, గురుమాత సపోర్ట్ తో. వాళ్ళకు డ్రీమ్ ఉంది. మా డౌన్ లైన్ లో కూడా పూర్తిగా ఈ పక్క రమేష్ సార్ కింద జాయిన్ అయిన శ్రీను సార్ కి, లక్ష్మీ మేడంకి వాళ్ళకు కూడా డ్రీమ్ ఉండదు మార్జీ, టార్గెట్ విన్ అవ్వాలనేసి. మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం మార్జీ, ఆటోమేటిక్ గా మాది అయిపోతాను మార్జీ. థ్యాంక్ యూ మార్జీ అవకాశం ఇచ్చినానికి. డంకనాచారి, వేలు సారు, బిందు మేడం ఈ సైడు,
ఆ సైడ్ వచ్చి రమేష్ సారు, శ్రీను సారు, లక్ష్మి మేడం మాజీ ఫుల్ డ్రీమ్ పెట్టుకున్నారు. మా గురుమాత ఫుల్ సపోర్ట్ ఇస్తుంది మాజీ. థ్యాంక్ యూ మాజీ, ఈ అవకాశం ఇచ్చింది. సూపర్ టైగర్స్. మీ అప్లైనర్ మీ గురించి చాలా గొప్పగా చెప్తుంది లేనా మేడం. సో చూడొచ్చు, చాలా మంది మనుషులు ఇక్కడ అందరూ ఉన్నారు, వ్యక్తులు అందరూ చెప్తున్నాను, ఇక్కడ లీడర్స్ అందరికి అప్లైనర్ కి అలా అనిపించాలి ఫీలింగ్. ఈరోజు లీనా మేడంకి నాకు నా కింద టీంలో రాజశేఖర్ సార్ ది బెస్ట్ లీడర్ గురించి, ఎథికల్ లీడరు, నేనేం చెప్తే నో అనుకుంటూ చేస్తుంటాడు అని చెప్పేసి నాకు చెప్తూ ఉందన్నమాట. ఇలా అనిపిస్తేనే ఆ అప్లైనర్ వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేయగలరు. ఈరోజు లీనా మేడము రాజశేఖర్ సార్కి రెండు వైపులా అటు ఇటు అని చూసుకోకుండా చేస్తుందంటే కారణం గ్రాటిట్యూడ్ గా రాజశేఖర్ సార్ ఉంటున్నాడు కాబట్టి. అప్లైనర్స్ ని కొంచెం రెస్పెక్టబుల్ గా మాట్లాడండి, అప్లైనర్ కి వాల్యూ ఇవ్వండి, గౌరవం ఇవ్వండి. మీ కింద నీరెస్ట్ గా ఉన్నారులే, వీళ్ళు ఏముందలే అని సింపుల్ గా తీసుకోమాకండి, సింపుల్ గా చూడకండి. మీ అప్లైనర్లో 100% మీకు నీరెస్ట్ ఉన్న వాళ్ళు మీకు చాలా అవసరం. మాలాంటి డైమండ్ లీడర్లు, ఆ పైన ఉన్న లీడర్కి రెస్పెక్ట్ బాగా ఇస్తారు, బట్ నీరెస్ట్ వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ తగ్గిస్తుంటారు. అలా చేయొద్దండి. అలా చేస్తే ఏమైందంటే మీకే నష్టం. మీ మీద వాళ్ళకి మనసు పోయిద్ది, వాల్యూ పోయిద్ది. వాళ్ళు మిమ్మల్ని వదిలేసి ఇంకోళ్ళని పట్టుకుంటారు, వాళ్ళని సక్సెస్ చేస్తారు. సో దయచేసి అలాంటి పొరపాట్లు ఎవరు చేయకండి. కొద్ది లెవెల్లో వరకు బాగానే ఉంటారు, ఫ్రెషర్ దాకా, బ్రాంజ్ దాకా బాగుంటారు. వీళ్ళు బ్రాంజ్ నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బట్టలు ఓపెన్ చేస్తారు, ఫస్ట్ బటన్, రెండో బటన్, మూడో బటన్ ఓపెన్ చేసిస్తారు. అలా చేయకండి. ఏ లెవెల్కి వచ్చినా సరే అప్లైనర్కి గ్రాట్యుటీగా ఉండండి, కృతజ్ఞతగా ఉండండి. అలా అప్లైనర్కి ఆ ఫీలింగ్ కలగాలి. ఇక ఈ వ్యక్తితో నేను జోడీ అయిపోవాలి, ఈ వ్యక్తితో నేను కలిసి పనిచేయాలనుకోవాలి. లీనా మేడం అడిగా, సో చెప్పండి, మీ వైపు అటువైపు మీరా మేడం వాళ్ళతో జోడీ ఉన్నారు, ఇటువైపు ఎవరితో మీరు కలిసి వర్క్ చేస్తారంటే నేను రాజశేఖర్ సార్తో కలిసి వర్క్ చేస్తాను గురించి, రాజశేఖర్ సార్ ఈసారి కాంటెస్ట్ చేపిస్తాను. అంటే ఒక అప్లైనర్కి ఫీలింగ్ రావాలి, కింద వీళ్ళతో నేను జోడీ అయిపోయి వర్క్ చేయాలని. అలాంటి మనస్తత్వం కలిగేలాగా మీరే బిహేవ్ చేసుకొని అప్లైనర్కి గ్రాట్యుటీగా ఉంటూ ముందుకు వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. రాజశేఖర్ సార్ వెల్కమ్. ఇంకా నీతో మాట కూడా చెప్తున్నాను. రాజశేఖర్ సార్ ఉన్నావా? ఉన్నా మాజీ. సో మీకు నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, మీ దగ్గర అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి, ది బెస్ట్ క్వాలిటీస్. బట్ ఈ బిజినెస్ లో అతి ముఖ్యమైనది, ప్రపంచాన్ని జయించిన వాళ్ళలో కూడా అందరూ కూడా మొట్టమొదటిగా కోపాన్ని జయిస్తారు. ప్రపంచాన్ని జయించిన వాళ్ళలో మొట్టమొదటిగా ఏం జయిస్తారు? కోపాన్ని జయిస్తారు. కోపాన్ని జయించినట్టే ప్రపంచ విజేత అవుతాడు. ఈ రోజు గ్యారాజ్ చిన్నారా పరమ కోపిష్టి, ఈగోయిస్ట్. అలాంటి వ్యక్తి పరమ కోపిష్టిని కూడా, ఈగోయిస్ట్ కూడా చేంజెస్ చేసుకున్నా కాబట్టి ఈ రోజు ఇంతమంది మనసులు గెలుచుకున్నా. మనసులు గెలుచుకునే ప్రాసెస్ లో కొన్నిసార్లు మనం తప్పులు చేయకపోయినా నిందలు పడాల్సి వచ్చింది, అవమానాలు పడాల్సి వచ్చింది, చేత్కారాలు కూడా పడాల్సి వచ్చింది. ఈ రోజు చేత్కారాలే రేపు సత్కారాలు, ఈ రోజు అవమానాలే రేపు సన్మానాలు, ఈ రోజు నిందలే రేపు పొగడతలు, ఈ రోజు తిట్టినోళ్ళే రేపొద్దున పొగుడతారు. ఈ రోజు మళ్ళీ డౌన్లైన్స్ రకరకాల బ్లేమ్ చేస్తారు, రేపొద్దున వచ్చి కాళ్ళు పట్టుకుంటారు. ఇవన్నీ నా లైఫ్ లో జరిగినాయి. ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా, సేఫ్ షాప్ చేసే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఈ బ్లేమ్ గేమ్ అనేది కామన్. మనం ఎవరికైతే ఎక్కువ సపోర్ట్ చేస్తామో వాళ్ళే మనల్ని ఎక్కువ బ్లేమ్ చేస్తారు. మనం ఎక్కువగా ఎవరికైతే హెల్ప్ చేస్తామో వాళ్ళే మన గురించి నెగిటివ్ గా పైన ఉన్న వాళ్ళకి షేర్ చేస్తుంటారు. ఇది కామన్ గా జరిగే ప్రాసెస్. నా గురించి ఇగో ఎంతమంది చెప్పుకుంటున్నారు నా పైన అప్లైనర్కి. అయినా నాకు కూడా తెలుసు, అయినా నేను మీద వాళ్ళ మీద కోపం పెట్టుకోను, కుళ్ళు పెట్టుకోను, కుట్ర పెట్టుకోను, వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోను. ఎందుకంటే వాళ్ళ నా ఆస్తి, వాళ్ళు నా మీద ద్వేషంగా ఉన్నారు, నా మీద కోపంగా ఉన్నారంటే వాళ్ళ మనసు ఎలా మార్చాలని ప్రయత్నం చేస్తా, వాళ్ళకి నేను నచ్చేలాగా ఎలా ఉండాలని నేను ప్రయత్నం చేస్తా. అర్థమవుతుందా? అంతేగాని సో వీళ్ళు నా మీద కోపం పెట్టుకొని వీళ్ళు నా మీద కంప్లైంట్ చేస్తారు లేకపోతే కూడా చేశారు అనుకో, మాకు వాళ్ళకి తెలియక మాట్లాడతారు. ఒక వ్యక్తి ఫ్రెషర్ లెవెల్లో తెలియక మాట్లాడతారు, బ్రాంజ్ లెవెల్లో తెలియక మాట్లాడతారు, ఈవెన్ సిల్వర్ అయినా కూడా తెలియక మాట్లాడతారు. మెచ్యూరిటీ గల వాళ్ళకి మనం అర్థం చేసుకుని వాళ్ళని మార్చుకొని ముందుకెళ్లే విధంగా మనం తయారు కావాలి. రెడీనా? అలవాటు కానీ చేంజ్ చేసుకో, అంటే కోపాన్ని ఒకటి జయించు. ఖచ్చితంగా ఈ బిజినెస్ లో నువ్వు ఫాస్టెస్ట్ డైమండ్ కాబట్టి రండి. గ్యారంటీ మాజీ, మార్పు వస్తుంది మాజీ, మీరే చూస్తారు మాజీ. మా గురుమాత కూడా నిన్న కూర్చొని పెట్టి క్లాస్ చేసినారు మాజీ, ఒక అర్ధగంట. గ్యారంటీ మారుతానని చెప్పి మాట ఇచ్చినారు మాజీ. చాలా కంట్రోల్ చేసుకుంటాం మాజీ. కాకపోతే నేను నిజాయితీగా ఉన్నట్టు అందరూ ఉండాలా అనేది
ఎందుకంటే కొందరు వల్ల మేము కొన్ని ఏరియాలో బిజినెస్ చేయలేకపోతున్నాం మావజీ. అది నా టీంలో నా డౌన్ లైన్ లో జరగకూడదు అనే ధ్యేయం మావజీ నాది. అంతేగాని కోపం అవుతే కాదు మావజీ. ప్రతి ఒక్కరిని నాలాగా ఉండాలా, మా గురుమాత చెప్పినట్టు వినాలనే ఒక ధ్యేయమే మావజీ, ఇంకేం లేదు. కోపం అయితే నాకు ఎవరి మీద లేదు మావజీ. రైట్ రైట్ సూపర్, మంచి మాట. అది కూడా నాకు కూడా అదే అనిపించింది స్టార్టింగ్. గేరా చిన్నారావు ఉన్నట్టే అందరూ ఉండాలని నేను అనుకునేవాడిని. మరి గేరా చిన్నారావు 3 నెలల్లో గోల్డ్ అయిపోయాడు, మరి అందరూ గోల్డ్ కాలేదే. గేరా చిన్నారావు 5 నెలల్లో పెరలయ్యాడు, అందరు కాలేదే. గేరా చిన్నారావు 1 year లో టోపాజ్ అయ్యాడు, అందరు కాలేదే. గేరా చిన్నారావు 5 ఏళ్ళలో డైమండ్ అయ్యాడు, కరోనా టైంలో 2 years లో డైమండ్ అయ్యాడు, మరి అందరు కావట్లేదే. గేరా చిన్నారావు వరుసగా 14 కాంటెస్టులు విన్ అయ్యారు, అందరు కావట్లేదే. అందరూ మనలాగా ఉంటే భారతదేశం ఎప్పుడో డెవలప్డ్ కంట్రీగా మారింది, ప్రపంచం మొత్తం ఎప్పుడో బాగుపడేది. ప్రపంచంలో ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి ఎందుకు యుద్ధం జరిగింది? అందరూ మనలాగా ఉండరు టైగర్, మనమే. ఇగో ఈ రోజు మళ్ళీ చెప్తున్నాను, ఇది నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ లో కొన్ని 100 మంది వస్తారు, 100 మంది 100 రకాలుగా ఉంటారు. వాళ్ళందరినీ మనలాగా చేంజ్ చేసుకునే ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. ఆ ప్రాసెస్ లో కొంతమంది మారతారు, కొంతమంది మేము ఇంతే అంటారు. అలాంటి వ్యక్తుల పైన మనకేం అధికారాలు ఉండవు. బట్ అటు వింటే వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ సక్సెస్ చేసుకుంటూ ముందుకెళ్తాం. వినకపోతే వాళ్ళకి పనిష్మెంట్ ఒకటే, విన్న వాళ్ళని సక్సెస్ చేస్తాం, వినకపోయిన వాళ్ళకి సక్సెస్ రాదు కదా, అదే భయం వాళ్ళకి. నా మాట అందరూ వింటున్నారు అంటే నేను సక్సెస్ అవుతున్నాను కాబట్టి, వాళ్ళని సక్సెస్ చేసే నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి. లేకపోతే వాళ్ళు వినరు, నా మాట కూడా వినరు. సో కాబట్టి ఇదొక్క చేంజ్ ఒక రాజశేఖర్ సార్ కోసం కాదు చెప్పింది, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కోసం చెప్తున్నాను. మీ టీంలో మీ డౌన్ లైన్ దగ్గరికి వెళ్ళి ఒక స్టెప్ దిగిన తప్పు లేదు, వాళ్ళని మార్చడానికి ప్రయత్నించాలి. వాళ్ళని చేంజెస్ చేసుకొని వాళ్ళని బిజినెస్ లోకి రీస్టార్ట్ చేయించడానికి, వాళ్ళని మళ్ళీ వెల్కమ్ చేయించడానికి, వాళ్ళతో పని చేయించుకోవడానికి మనం ముందుకెళ్ళాలి. క్లియర్? మళ్ళీ చెప్తున్నా, డౌన్ లైన్స్ మన ఆస్తి. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి, డౌన్ లైన్స్ ఉన్నప్పుడే కాపాడుకోవాలి. డౌన్ లైన్స్ హట్ అయ్యి వెళ్ళిపోయినాక, డౌన్ లైన్స్ ఆమ్లెట్ అయ్యి వెళ్ళిపోయినాక, డౌన్ లైన్స్ మన మీద బాధపడి వెళ్ళిపోయినాక మనం ఏం చేయలేం. ఈరోజు గేరా చిన్నారావు వేరే టీంలో ఉన్నప్పుడు నన్ను ఎవరు లెక్క చేయాల? నన్ను లెక్క చేశారా వేరే టీం వాళ్ళు? నేను ఎవరి కింద లీడర్ ఫస్ట్ చెప్పండి. నేను ఇక్కడ కొంచెం